హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. చూస్తున్నారు కదా! మేమైతే జర్నీలో ఉన్నాము. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు కొంచెం కనబడుతుంది చూడండి. ఎందుకంటే నేనైతే చర్చికి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేసిన. జర్నీలో అసలు ఏం వీడియో అనేది స్టార్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా! క్రీస్తు జ్యోతి మందిరం. ఇది ఎక్కడ ఉంటదంటే అందరికి చాలా వరకైతే ఐడియా ఉంటది. ఇది కర్ణాపూర్ అండి. మేమైతే కర్ణాపూర్ చర్చికైతే వచ్చాము. చాలా సంవత్సరాల తర్వాత. ఇది కొత్త చర్చ్ ఉంది గదా! ఈ కొత్త చర్చ్ అనేది స్టార్టింగ్‌లో వచ్చామండి. చాలా చాలా సంవత్సరాలవుతుంది. ఒక 5, 6 సంవత్సరాలు అయితుంది. ఇంకెక్కువనే అవుతుందేమో అప్పుడొచ్చినాము. మళ్ళా ఇన్ని రోజులకైతే దేవుడు ఇప్పుడైతే కృప చూపించిండు. నిజంగా ఇక్కడికి రావడానికైతే చాలా సంవత్సరాలు, ఒక 5, 6 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా! మేము ఎంట్రీలో ఉన్నాము. ఇంకా గేట్ దగ్గరే. ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్ అనేది అయిపోయింది ప్రేయరు. మేము ఫ్రైడే రోజు వెళ్ళినాము. ఫస్ట్ సెక్షన్ అనేది అయిపోయింది. ఇంకా మా శ్రేష్ఠ అయితే చూస్తున్నారు కదా! ఆట స్టార్ట్ చేసిండు అక్కడే. ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇదంతా కొత్తగా కట్టిన చర్చికి అంటే ఇంకా దాన్ని దాటేసి పోవాలన్నట్టు. అంటే పాత చర్చి. అంటే అక్కడ అయ్యగారు ఉంటాడు. ఇంకా తన దగ్గరికి కలవడానికైతే మేము వెళ్తున్నాము. కాబట్టి అంటే ఇంక అక్కడి దాకా చర్చి లోపలనే ఇదంతా. కానీ కాకపోతే అక్కడి దాకా వెళ్తది. ఇదిగోండి మేమైతే ఇంకా అక్కడ వెహికల్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము. నడుచుకుంటూ వచ్చినాము. చాలామంది అంటే కొంచెం పర్సనల్‌గా మాట్లాడేవాళ్ళు గానీ, కొన్ని అంటే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇంట్లో జరుగుతాయి గదా! వాటి కోసం మాట్లాడడానికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పర్సనల్‌గా కలిసి మాట్లాడడానికైతే చాలా అంటే చాలా అనుగుణంగా ఉంటదన్నట్టు. ఇక్కడ ఫస్ట్ అది ప్రార్థనది అయ్యగారు అయితే దాంట్లో వ్యక్తిగత ప్రార్థన చేసే చర్చి అన్నట్టు ఫస్ట్ అది. అంటే మామూలుగా బహిరంగ సభల్లాగా అంటే శనివారము అట్లా మిగతా డేస్ ఉంటాయి కదా! అవన్నింటికి మీటింగ్స్‌కేమో రేకుల షెడ్లేసి పెద్ద హాల్స్ లాగా. తర్వాత ఇదైతే చర్చ్ అనేదైతే ఇది అంటే ఇట్లా ఉంటది పెద్ద చర్చ్ ఇదొకటి. అక్కడ దాంట్లో అయితే ఇంకా ప్రేయర్స్ జరుగుతున్నాయి. చాలామంది అంటే చాలామంది చూస్తున్నారు. అక్కడ బయట దాకుండే. అందుకే కాసేపు ఇంకా మేము బయట కూర్చున్నాము. ఇక మా శ్రేష్ఠ అయితే ఒక్క దగ్గర ఉంటలేడు చూడండి. ఇంకా తను అదిగో చెట్లు ఎక్కడం, కోతిలాగా ఎక్కడం, దునకడం అస్సలు ఇంకా తనకైతే ఎంత ఆడుకున్నాడంటే అంత ఆడుకున్నాడు. నిజంగా చాలా అంటే చాలా. చాలా మార్పు కలిగింది. అంటే ఇంతగనం లేకుండా అసలు మేమొచ్చినప్పుడైతే. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇంకా ఇదిగో ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయసలు. మనకైతే మనకు దగ్గరలో చూడ్డానికైతే ఇదొక మంచి ప్లేస్ అన్నట్టు. చాలామంది స్వస్థత పొందుకుంటారు. ఇక్కడికొచ్చిన వాళ్ళైతే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంచెం అనాథల్లాగా తల్లిదండ్రులు లేని వాళ్ళు, అట్లా కొంచెం చాలామంది కొంచెం పిచ్చి పట్టిన వాళ్ళు, కొంచెం చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! వాళ్ళందరూ అయితే ఇక్కడికొచ్చి చాలా రోజులు నెలలకు నెలలు ఇక్కడ ఉంటారండి. అన్నీ ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఉండడానికైనా, తినడానికైనా, పడుకోవడానికైనా, దేనికైనా కూడా అంటే చాలా పెద్ద చర్చి కదా! అన్నిటికి ప్రతి దానికి ఉంటాయి. అక్కడైతే ఇంకా మేమైతే మాట్లాడినాము. ఆహ్, అయ్యగారితో మాట్లాడినాం, ప్రేయర్ చేయించుకున్నాము. చాలా ఒక 3, 4 అవర్స్ కంటే ఇంకెక్కువ అక్కడే ఉన్నాము. ఆ చర్చి దగ్గరే. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇక్కడ కొత్తగా కట్టిన చర్చ్ ఉంది కదా! అది ఎంట్రీకి దగ్గరే ఉంటది. ఇంకా మేమైతే దాని దగ్గరకొస్తున్నాం. దాని లోపలికి వెళ్తున్నామండి. చూడ్డానికైతే వెళ్తున్నాము. అంటే అయ్యగారితో కలిసి మాట్లాడిన తర్వాత ఇంకా ఇంటికెళ్ళే టైంలో ఇక్కడికొచ్చి చూసి వెళ్దామన్నట్టుగా. దీనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఎట్లుంటది ఏంటి అనేది మాకు కూడా ఏం తెలీదు. చూడండి ఇదిగో మేము ఎంట్రీ దగ్గరనే ఉన్నాము. అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాము. పరలోక రాజ్యం ఇక్కడే కనిపించినంతగా నిజంగా మేమైతే అంత అనుభూతి పొందినాము. ఇంకా లోపలికి వెళ్ళక ముందే అంత అనుభవాన్ని మేమైతే చూసినాం. ఎందుకంటే చూడండి ప్రతీది అసలు కనుల పండగ. కనులు సరిపోవట్లేదు చూడ్డానికి. అంత అద్భుతంగా అంత ఆహ్, అంటే అంత ఆశ్చర్యకరంగా కట్టిండ్రు. దేవుడు అంత కట్టడానికి అంత కృప చూపించిండు. ఎన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థనో, ఎంతమంది ఆహ్, వాళ్ళ హస్తాలున్నాయో ఈ మందిరం కావడానికైతే నిజంగా దేవుడు వాళ్ళందరిని నిజంగా ఎంతగా ఆశీర్వదించిండో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందసలు. మనసుకు ప్రశాంతత గుమ్మంలోనికి వెళ్ళే లోపే చూడండి ఇదిగోండి ఇదే
స్టార్టింగ్ గుమ్మం అన్నట్టు. అంటే నేను వాయిస్ ఉంచేదాన్ని, అక్కడ సౌండ్స్ అన్నీ ఉంచేదాన్ని, కానీ అక్కడ పక్కకే వర్క్ జరుగుతుంది కట్టది. చాలా సౌండ్ వస్తుంది. అందుకే ఇంకా తీసేసి మాట్లాడాల్సి వస్తుంది. ఇదిగో స్టార్టింగ్ ఇదంతా కట్టెతోటి చేసిండ్లు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చెప్పాలో కూడా నాకేం తెలియదు. అంత అనుభూతి చూడండి, లోపలికి వెళ్తుంటే చూస్తున్నారు కదా, పరలోక రాజ్యం నిజంగా చూసినట్టు అనిపిస్తుంది మాకైతే. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా, అసలు మాటలు లేవండి, మాటలు చెప్పడానికి ఏం లేవు. అక్కడ అంత దేవుని మహిమతో నింపబడి ఉంది ఆ ప్రదేశం అంతా. చూస్తున్నారుగా ప్రతిదీ అసలు. ఇంక అసలు ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. దేవుని కృప అంతగా అక్కడ ఉంది, ఆవరించి ఉంది. అంత అద్భుతంగా దేవుడు ఆ మందిరాన్ని నిజంగా అయ్యగారికి ఇచ్చిండు. తన ఎన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థనను, ఎంతమంది కన్నీటి ప్రార్థన, ఎంతమంది ఎన్ని రోజుల ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలమో. ఇదైతే ఈ చర్చ్ అనేది మన ఆసియా ఖండంలోనే పెద్ద చర్చి. ఇదైతే ఒక పేరుగాంచిన స్థలము. ఇక్కడికి రాని వాళ్ళు అంటూ ఉండరు, ఈ ప్లేస్ని చూడని వాళ్ళు అంటూ ఉండరండి నిజంగా. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నిజంగా మీకు ఈ వీడియో చూస్తే అసలు నాకు ఏం తీయాలి, నేను ఎట్లా చూపించాలి అనేది నాకు అంత అవగాహన లేదండి. కాకపోతే నాకు వీలైనంత వరకు నేను తీస్తున్నాను. చూడండి, ఇది పైన 7 గుమ్మములు ఉంటాయి, 7 గోపురాలు. అసలు ఏం చెప్పాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏం వివరిస్తాము దేవుని కృపను, దేవుని ప్రేమను, అంతగా ఉంది. అసలు చూడండి, అక్కడ పులిపీఠం అక్కడ ఉంది. అంటే మేము చాలా దూరంలో ఉన్నాము. చాలా దూరంలో నుంచి నేను కొంచెం జూమ్ పెట్టి వీడియో తీస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను తీసేటప్పుడు కరెంట్ లేదు. చూడండి, అదిగో దేవదూతలు రౌండ్గా ఉంటాయి చూడు, చర్చ్ చుట్టూరా, లోపల చర్చ్ చుట్టూరు ఉంటాయి చూడండి దేవదూతలు. అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వనంత నేనైతే నిజంగా అంతటి ఆత్మీయతను, అంత అనుభూతిని అయితే పొందిన. నిజంగా చెప్పాలంటే మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతత, చాలాదా ఈ జన్మకి ఇది అనిపించింది. అంటే అంత నాకు, అంటే నాకు అంతగా నిజంగా అనిపించింది. చూడండి, అక్కడ పులిపీఠం ఉంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లైట్స్ చేశారు. అంటే ఎందుకంటే ఫస్ట్ సెక్షన్ అయిపోయింది, అంతా క్లీనింగ్ చేశారు, అంతా కడిగిండ్లు. అంత పెద్ద మందిరాన్ని మొత్తం చాలా మందితో కలిసి అంతా కడిగిండ్లు, అంత వాటర్ తోడుస్తున్నారు. అందుకే అంత అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదిగో లైట్స్ వేశారు. ఇప్పుడైతే చూడండి, టైల్స్ అవన్నీ కింద, జస్ట్ కింద అట్లా నిల్చుంటే అసలు మనం భూమి మీద ఉన్నామన్న ఫీలింగే ఏం లేదు. మనం ఎక్కడనో తేలిపోతున్నాం అన్నంత సంతోషంలో ఉన్నాం. చూడండి పైన ఆ డిజైన్స్ చూడండి అసలు. ఇదంతా నిజంగా ఒక మనిషికి ఇలా చేయడం అయితే ఇది అసాధ్యం అండి. నిజంగా దేవుని కృప లేకుంటే, దేవుని ప్రేరేపణ లేకుంటే అసలు ఈ విధంగా ఎవ్వరు చేయలేరు. కానీ నిజంగా ప్రతీది దేవునికి, నామానికి మహిమకరంగా దేవుడు ప్రతీది కట్టిపించిండు. నిజంగా నేనైతే నమ్ముతున్నానండి. ప్రతి ఒక్కరు నిజంగా దీన్ని చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చండి. చాలా అంటే చాలా ఆత్మీయతను, చాలా ప్రశాంతతను పొందుకుంటారు ఈ స్థలమందు. నిజంగా అడుగుపెట్టిన వారు ధన్యులు. నేను చెప్తున్నాను కదా, ఈ స్థలంలో అడుగుపెట్టిన వారు ధన్యులే. ఇంకా వాళ్ళ జీవితం ఇంకా ధన్యకరంగా మారిపోవాల్సిందే. అంతటి పరిశుద్ధ స్థలముగా నిజంగా దేవుడు దాన్ని అయితే ఉంచిండు. నేను ఎక్కువ నిజంగానే మాటే వస్తుంది కదా అసలు. ఇప్పుడు కూడా మళ్ళీ నిజంగా అనే మాటే వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమను వర్ణించడం మనుషుల తరం కాదండి. నిజం కాదు. ఇది సత్యం అండి. ఎందుకంటే ఆయన ప్రేమ వర్ణాతీతము. ఏ రీతిగా వర్ణించినా తన ప్రేమను మనము అంటే ఇంకా వర్ణిస్తూ ఉంటే ఇంకెక్కువగానే ఉంటుంది తప్ప ఇది చాలు అన్నట్లు ఉండదు. అంత అసలు కనులకు పండగ, కనులకు ప్రశాంతత, ప్రాణానికి ప్రశాంతత, ప్రాణానికి నెమ్మది. ఆ విధంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా. చూస్తున్నారు కదా, చుట్టూ నేను చూపిస్తున్నాను, చుట్టూ చూడండి. నిజంగా నాకు అసలు నేను ఈ వీడియో ఎట్లా తీయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నాకు తోసినంత వరకు తీశాను. చూడండి, ఎవరైనా మందిరాన్ని ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా చూడండి, వెళ్ళి చూడండి. ఒక్కొక్క ఫ్యాన్ చూస్తున్నారు కదా, మీకు ఫోన్లో చిన్నగా కనబడుతుంది వీడియోలో, కానీ ఎంత పెద్ద రెక్కలో. ఈ ఫ్యాన్లో నేను బెల్లంపల్లిలో కూడా చూశాను, కల్వరి టెంపుల్లో, మళ్ళీ ఇక్కడ చూశాను. ఎంత పెద్ద రెక్కలో కదా, కొన్ని లక్షల మంది కూర్చునేలాగుంది కానీ ప్లేసు. కానీ ఎంతమంది అంటే దీంట్లో కూర్చొని ఉన్నప్పుడైతే ఎప్పుడు మళ్ళీ వెళ్తామో తెలియదు.
చూడండి ఇది ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇది ముఖద్వారం దగ్గర. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అంత పర్టికులర్‌గా చూయించలేదు కదా! అక్కడ దేవదూతలు ఉన్నాయి చూడండి పైన. ఇదంతా టేకుతోటి చేసినదే ఇదంతా డిజైన్ అంతా. దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. ఇది లైట్ ఏస్తే అయితే బాగా అంటే బాగా వెలుగుతది. ఇదంతా నేను కింద నుంచి కెమెరా ఇట్లా కిందికి పెట్టి చూపిస్తున్నా చూడండి. ఎంత అద్భుతం అండి. అసలు ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ఎవరన్నా చూడని వాళ్ళుంటే కర్ణాపూర్ వెళ్ళండి. వెళ్ళి చూడండి. క్రీస్తు జ్యోతి మందిరంను కర్ణాపూర్‌లో. చాలా అంటే చాలా పేరుగాంచిన చర్చి ఇదైతే. దేవుని కృప ఇక్కడ ఎంతగా విస్తరించిందంటే ఇంకా అది మన వర్ణాతీతం ఇంకా మనకు చెప్పడానికి. ఇక్కడ ఇంకా మేమందరం అయితే ఇదిగో ఇక్కడ బయట కూడా బూరలు 7 బూరలు ఊదుతూ ఇక్కడ కూడా దేవదూతలు ఉంటాయి చూడండి. చుట్టూ మందిరం చుట్టూ ఇట్లా ఉంటాయి. మందిరం చుట్టూ ఉంటాయండి. నాకు వీలైనంత వరకైతే నేను చూపించడానికి ప్రయత్నించాను. నిజంగా నేనైతే వీడియో తీసేటప్పుడు మేము చాలా మాట్లాడినాము అన్నీ. కానీ అంటే ఫోన్‌లో కొంచెం వీడియోలో డిస్టర్బెన్స్ అవుతది. ఎందుకంటే బయట వర్క్ జరుగుతుంది కాబట్టి దాని సౌండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా నేను అసలు ఆ వాయిస్ అనేది ఏమి ఉంచలేదు. కానీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. ఇదిగోండి శ్రేష్ఠ అయితే ఇంకా అసలు అక్కడే ఉందామని ఇంక అస్సలు రావడమే లేదు. కానీ కాకపోతే మాకు ట్రైన్‌కి మళ్ళీ టైం అయిందని ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము. దేవుని కృప నిజంగా చాలా అంటే చాలా విస్తరించింది. ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మళ్ళీ ఎప్పుడైనా దేవుని చిత్తమైతే వెళ్తే ఇంకా ఇంతకంటే బెటర్‌గా ఏమైనా తీయగలుగుతానేమో చూస్తా మరి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో